కొత్త సంవత్సరం తొలి రోజునే ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల బాట పట్టనున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పరిశీలించనున్న ముఖ్యమంత్రి ఆ తర్వాత మరో విడతలో మరికొన్ని ప్రాజెక్టుల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించనున్నారు. రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి సారిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మేరకు కొత్త ఏడాది తొలి రోజునే నీటిపారుదల ప్రాజెక్టుల బాట పడుతున్నారు. 2 విడతల్లో ఈ పర్యటన కొనసాగనుండగా మొదటి విడతగా రేపు కాళేశ్వరం బాట పట్టనున్నారు. హైకోర్టు ప్రాంగణంలో రేపు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా హెలికాప్టర్లో మేడిగడ్డ బ్యారేజ్కి చేరుకుంటారు. పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లోని 3 బ్యారేజీలు, 4 పంప్ హౌజ్లు పరిశీలిస్తారు. దాదాపు 26 గంటల పాటు పర్యటన సాగనుంది. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో తొలి రోజు కన్నేపల్లి పంప్ హౌస్, అన్నారం బ్యారేజీ పనులు, గోలివాడ పంప్ హౌస్ పనులను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. సాయంత్రం తీగలగుట్టపల్లికి చేరుకుని అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు రాజేశ్వరరావుపేట పంప్ హౌస్, మల్యాల మండలం రాంపూర్ పంప్ హౌస్ పనులు పరిశీలించి నేరుగా ప్రగతి భవన్కు చేరుకుంటారు. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం 3 లేదా 4 తేదీల్లో ప్రగతి భవన్లో ప్రాజెక్టుల ఇంజనీర్లతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మరో విడత ప్రాజెక్టుల యాత్ర చేపట్టనున్న కేసీఆర్ ఆ సమయంలో మిడ్మానేర్ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు సాగుతున్న పనులు పరిశీలిస్తారు. ఆ సమయంలోనే పాలమూరు, డిండి, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు సందర్శిస్తారు. రెండో దశ పర్యటన తేదీలు ఖరారు కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విశ్రాంత చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల బృందం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పురోగతిని పరిశీలించి ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనుంది. ఆ వివరాల ఆధారంగా కేసీఆర్ పర్యటన సాగనుంది. ఇప్పటికే శరవేగంగా సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు సీఎం పర్యటనతో మరింత పరుగులు తీస్తాయని నీటిపారుదల నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే మేడిగడ్డలో 24 గంటల్లో 16,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి రికార్డు సాధించారు. కన్నేపల్లి పంప్ హౌస్ సొరంగ పనుల్లో ఒకే రోజు అత్యధికంగా 1,50,000 క్యూబిక్ మీటర్ల మట్టి పూడికతీత పనులు చేపట్టి ఔరా అనిపించారు. రోజుకు 2.5 లక్షల సిమెంటు బస్తాలు వాడటం సైతం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇన్ని హంగులతో నిర్మిస్తున్న కాళేశ్వరం పూర్తయితే రాష్ట్రానికి జీవధారగా మారి 1,00,00,000 ఎకరాల మాగాణి సంకల్పానికి తార్కాణంగా నిలవనుంది.